ఇంగ్లీష్లో ఒక న్యూస్ ఛానల్ ఉంది, దాని పేరు ద ఫస్ట్ పోస్ట్. ఇది మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ద ఫస్ట్ పోస్ట్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఆ ఇంగ్లీష్ ఛానల్లో ఒక 2-3 రోజుల క్రితము ఒక న్యూస్ వచ్చింది, ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయిందంట. మామూలుగా అది తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల టైంలో తిరిగేస్తుంది. తన చుట్టూ తాను ఒక రొటేషన్ కొడితే 24 అవర్స్ అవుతుంది, మనకు ఒక పగలు ఒక రాత్రి అవుతుంది. కానీ ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, ద ఫస్ట్ పోస్ట్ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఏమేశారంటే, భూమి అది ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుంది. కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది అని అంటే, దాని స్పీడ్ పెంచేసింది. స్పీడ్ పెరిగితే ఏమవుతుంది అని అంటే, పగలు లేదా రాత్రి సమయము కొంచెం తక్కువ చేయబడుతుంది. అంటే త్వరగా పగలవుతుంది, త్వరగా రాత్రి అయిపోతుంది. అంత ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉంటుంది. అదేంటో మన కాలంలోనే ఇలాంటి వింత వింత వార్తలు వినబడతా ఉంటున్నాయి. భూమి కొంచెం తిరగటం స్పీడ్గా అయ్యింది. ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, ద ఫస్ట్ పోస్ట్ అనే న్యూస్ ఛానల్లో ఏం చెప్పారు అని అంటే, దినములు తక్కువ చేయబడుతున్నాయి అని అంటున్నారు. ఆ మాట వింటే నాకు కరెక్ట్గా నాకు ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది. ఇదేంటి ఇట్లా అని అంటున్నారు అని. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట, ఆ మాట అది ఇప్పుడు మనం చదివాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు అని రాయబడింది. దినములు తక్కువ చేయబడాలి అని అంటే భూమి ఫాస్ట్గా తిరగాలి. అందుకని అది స్పీడ్గా తిరగటం ప్రారంభమే అయింది. అసలు వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభు దేని గురించి చెప్తున్నారు అని అంటే, ఒక కాలం ఉందండి, దాన్ని మహాశ్రమల కాలం అంటారు. భూమి పుట్టినప్పటి నుండి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇక ఎప్పటికీ ఉండని శ్రమ ఆ 7 సంవత్సరాల కాలంలో ఉండబోతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆ టైంలో ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు ఒక విధమైన నరకాన్ని అనుభవిస్తారు అని బైబిల్ పండితులు భావిస్తారు. ఈ 7 సంవత్సరాల కాలాన్ని 2 భాగాలు చేస్తారు. మొదటి భాగమేమో 3.5 సంవత్సరాలు, రెండవ భాగమేమో 3.5 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలం ఎలాగుంటుందో చెప్పలేం, కానీ ఆఖరి 3.5 సంవత్సరాలు మాత్రము దేవుని దగ్గర నుంచి ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడింది. అది మహాశ్రమ. అప్పుడు అది తట్టుకోలేరు ఎవరు. 7 ఉగ్రతా పాత్రల గురించి మనకు ప్రకటన గ్రంథంలో ఉంది. ఒక్కొక్క పాత్ర ఈ భూమి మీద కుమ్మరింపబడతా ఉంటుంటే మనుషులు దేవుణ్ణి దూషిస్తారంట, కానీ మారు మనసు పొందరు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండిద్ది, మహాశ్రమకరంగా కూడా ఉండిద్ది. ఎందుకు అద్భుతంగా ఉండిద్ది అని అంటే, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు దేవుడు 2 సాక్షుల్ని భూమి మీదకు పంపిస్తాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడతా ఉంటాయి. టోటల్గా 7 సంవత్సరాల కాలం. ఈ 7 సంవత్సరాల కాలం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే, ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొన నేరడు అని యేసు ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు 12 గంటలు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పగలు, సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రిగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పుడు భూమి స్పీడ్గా తిరిగితే ఏమవుతుంది అని అంటే, త్వరగా ఆ దినాలు గడిచిపోతాయి. అప్పుడు ఏమైంది అని అంటే, ఆ శ్రమలు అనుభవించే కాలంలో ఉన్న ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఆ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అని రాయబడింది. అంటే ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు.
ఆ ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత 3.5 సంవత్సరాలు, టోటల్గా 7 సంవత్సరాల కాలంలో ఉంటారు. ఆఖరి 3.5 సంవత్సరాల్లో సంఘం ఉండదు. అప్పుడు దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడింది. కానీ ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద. ఆ 7 ఏళ్ళు ఎక్కడికి పోరు, ఈ భూమి మీదే ఉంటారు. వాళ్ళ కోసము భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయింది. ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాల. ప్రతి వారము ఈ రాకడ గురించి, సంఘమెత్తబడటం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిసారి ఏదో ఒక విషయం దేవుడు మనకి సూచనగా చూపిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన జనరేషన్లో అదంతా జరగబోతుంది, మనం చూడబోతున్నాం. మన జనరేషన్, లాస్ట్ జనరేషన్, మన తరంలో ఈ వింతలన్నీ వస్తూ ఉన్నాయి. లేకపోతే చూడండి, భూమి ఇప్పుడు స్పీడ్గా తిరగటం ఏంటి, అది మరీ ఫాస్ట్ ఏం వెళ్ళట్లా. అది 1.32 మిల్లీ సెకండ్స్ ఏమో ఫాస్ట్ అయింది, స్పీడప్ అయింది. అది రాను ఇంకా స్పీడ్గా తిరగచ్చు. అది ఎంత స్పీడ్గా తిరుగుతుందో మనకు తెలియదు. కానీ మన జనరేషన్లో మాత్రము ఇది జరుగుతుంది.